హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? టిఫిన్ చేశారా? పిల్లలంతా స్కూల్ పంపించారా? కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళారా? మీరంతా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పంపించేశారా? ఫ్రీగా ఉన్నారా అందరూ? ఇవాళైతే వెజిటేబుల్స్ ఏమి ఉంటే బీన్స్ పందిరి చుక్కుడికాయ అయితే ఉండింది. రెండింటిని మిక్స్ చేసి కర్రీ చేసేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఈ బీన్స్ కానీ ఈ పందిరి చుక్కుడుకాయలు ఫుల్ రఫేజెస్ ఉన్నాయి. అంటే కాల్షియం రిచ్ ఫుడ్ ఇంకా వెజిటేబుల్స్ అనమాట. పిల్లలకి వద్దన్నా కూడా మీరు కొంచెం ఎలాగోలాగా తినిపించండి. చాలా మంచి రిచ్ వెజిటేబుల్స్ ఉంది. ఇంకా కాల్షియం లోపాలు ఎక్కువ వస్తుంది పిల్లలకి ఇప్పుడు. అంటే నరాలు బలహీనత అవ్వడము, కాలు నొప్పులు అంటారు, ఆడుకుంటారు పిల్లలు, అట్లాంటివన్నీ చెప్పకుండా ఉంటారు. వారంలో కనీసం 2 సార్లన్నా బీన్స్ కానీ చుక్కుడుకాయ కానీ బాగా పెట్టండి పిల్లలకి. ఎదిగే పిల్లలకి చాలా అవసరం అది. తప్పకుండా పెట్టండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు దీపక్ కుందులు వెలిగిస్తాం కదా మనము, ముందుగా ఒత్తి వేయకూడదండి. నూనె వేసి తర్వాత ఒత్తి వేయాలి. అలా వేస్తే మంగళప్రదం, లక్ష్మీప్రదం అనమాట. మన ఇంట్లో డబ్బు నిలుస్తుంది అనే దానికి సంకేతం అది. ముందుగా ఒత్తి వేయకూడదు, ఫస్ట్ నూనె పోసి తర్వాతే ఒత్తి వేయాలి. ఇలా చేశారంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది. మనం ఎక్కువ అప్పుల పాలు కాకుండా డబ్బు స్థిరంగా నిలుస్తుంది. ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఈవినింగ్కి అయితే మా పెద్ద పిల్లలు 10th అని చెప్పినాం కదా, వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేవారు. స్కూల్లో 7:30కే వస్తారు. అందుకని పెసలు ఉంటుంది కదా, నానబెట్టాము. ఇది కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్డే. అంతేకాకుండా బాగా రఫేజెస్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి చాలా మంచిది, ఎదిగే పిల్లలకి. అందువల్ల ఇది స్నాక్స్ పరంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో మనం పెసలు తీసుకోవాలి. అది మనం పెసరట్టు వీడియోలో కూడా చూపించాను మీకు. అలా తీసుకున్నా సరే ఇలా కూడా మీరు సుండలు చేసి ఇవ్వడమో, స్ప్రౌట్స్ చేసి ఇవ్వడమో ఇచ్చారంటే పిల్లల హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ఇవ్వండి. ఎదిగే పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి, అది మన బాధ్యత. చూడండి, అందరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.